తలస్నానం చేసేటప్పుడు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే తలస్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ జాగ్రత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే జుట్టు రాలడంతో పాటు మరెన్నో సమస్యలు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా ఓ 5 జాగ్రత్తల గురించి చెప్పారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం. గోరువెచ్చని నీళ్లు. చాలా మందికి వేడివేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు. ఇలా చేస్తే రిలీఫ్ వస్తుందని అనుకుంటారు. కానీ మరీ వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేస్తే చర్మ సమస్యలు తప్పవు. ముఖ్యంగా తలస్నానం చేసే సమయంలో పొరపాటున కూడా వేడివేడి నీళ్లు వాడకూడదని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పాడవడంతో పాటు కుదుళ్ళు చెడిపోతాయి, వెంట్రుకలు చిట్లిపోతాయి, చాలా త్వరగా జుట్టు రాలే ప్రమాదము ఉంటుంది. అందుకే వీలైనంత వరకు గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయడం మంచిదని డాక్టర్ సూచిస్తున్నారు. తలస్నానం చేసే సమయంలో షాంపూ కళ్ళలోకి వెళ్లకుండా కాస్త తల వెనక్కి ఉంచితే మంచిది. దీనివల్ల నీళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. మరీ హార్డ్గా ఉండే షాంపూలు వాడకపోవడమే మంచిది. వారానికి 2-3 సార్లు తలస్నానం. మీరు వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేస్తారు? ఈ ప్రశ్న అడగడానికి ఓ రీజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం చూస్తుంటే తలలో కొన్ని న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. కుదుళ్ళు బలంగా ఉండటం వల్ల జుట్టు రాలే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది రెగ్యులర్గా తలస్నానం చేస్తారు, లేదా వారానికి 4-5 సార్లు చేస్తారు, లేదా వారానికి 4-5 సార్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల న్యాచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. చాలా త్వరగా జుట్టు రాలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే వారానికి 2 లేదా 3 సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. తిన్న తర్వాత స్నానం చేయడం అనేది అస్సలు మంచి అలవాటు కాదు. దీనివల్ల బాడీ టెంపరేచర్లో మార్పులు వచ్చి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అయితే తలస్నానం చేయడం ఇంకా మంచిది కాదు. ఎందుకంటే తిన్న వెంటనే తలస్నానం చేస్తే కడుపులో తిప్పడంతో పాటు తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల పాటు ఆగాలి. ఆ తర్వాతే తలస్నానం చేయాలి. జలుబు ఉన్నప్పుడు, కొంతమంది జలుబు ఉన్నప్పుడు చిరాగ్గా ఉందని తలస్నానం చేస్తారు. అంతేకాదు, దగ్గు ఉన్నా సరే పట్టించుకోకుండానే చేసేస్తారు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు తలస్నానం చేయడం వల్ల ఆ సమస్యలు ఇంకా పెరుగుతాయి. జ్వరం ఉన్నప్పుడు కూడా తలస్నానం ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ఇలా చేయడం వల్ల జ్వరం పెరిగే ముప్పు ఉంటుంది. బాడీ టెంపరేచర్లో మార్పులు వస్తాయి, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల తుడవడం. తలస్నానం చేసిన తర్వాత ఏ విధంగా తల తుడుస్తున్నారనేది కూడా ముఖ్యమే. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే తలస్నానం తర్వాత తలను చాలా సున్నితంగా తుడవాలి. చాలామంది చాలా వేగంగా రఫ్గా తుడుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ పాడవుతుంది, చర్మం దెబ్బతింటుంది, కుదుళ్ళు బలహీనపడతాయి. దీనివల్ల చాలా త్వరగా వెంట్రుకలు రాలిపోతాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే చాలా సాఫ్ట్గా తలను తుడవాల్సి ఉంటుంది. ఇది కూడా మర్చిపోకండి. జుట్టు ఆరబెట్టుకున్న తర్వాత చాలామంది అలాగే వదిలేస్తారు. కానీ అలా వదిలేయడం వల్ల వెంట్రుకలు పాడవుతాయి. తల ఆరిన వెంటనే జుట్టు దువ్వుకోవడం అస్సలు మర్చిపోకూడదు. రెగ్యులర్గా జుట్టు దువ్వడం వల్ల వెంట్రుకలు సాఫ్ట్గా మారుతాయి. అంతేకాకుండా కుర్రలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్తలు పాటిస్తే జుట్టు రాలడం, చిట్లడం లాంటి సమస్యలు అసలు రానే రావని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అందుకే ఈసారి తలస్నానం చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి.